నుంచి చెన్నై గారు జాయిన్ అవుతారు. చెన్నై గారు మీ ఒపీనియన్ ఏంటి ఈ విషయంలో? నా ఒపీనియన్ అంటే ఇప్పుడు నా అభిప్రాయం చెప్తుండా, దళిత క్రిస్టియన్స్ లో మారిందంటే ఎందుకు మారిండ్రు, అది చాలా కుట్ర నడుస్తుంది. కుట్ర ఏంది, సుప్రీంకోర్టు వెనక కుట్ర ఉంది. కుట్ర ఉందంటే ఎస్సీ వర్గీకరణ దాంట్లో కుట్రనే ఉంది. ఈ క్రైస్తవుల దాంట్లో మళ్ళా కుట్ర ఏది, సుప్రీంకోర్టుకు తీర్పు ఎట్ట ఇచ్చింది, దాని వెనక చాలా కుట్ర కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని కూడా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది 10 ఏళ్ళు, కానీ అంతకుముందు కూడా జడ్జిమెంట్స్ ఇట్లే ఉన్నాయి కదా. అప్పుడు కాంగ్రెస్ యూపీఏ టైంలో కూడా ఇటువంటి ఉంటేనంటే ఏం చేసిండు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు దళిత క్రిస్టియన్స్ లో చేయాలని ఓ జీవో చేసేసిండు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. అంటే అది అంతలోనే మారిపోయింది. మారిపోయిందంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పటికి అయినా అంటరాంతనం ఉంది. ఆ రోజుల్లో ఏది గుళ్ళకు అయినా కూడా నువ్వు అంటరాంతనం అన్నప్పుడు వాళ్ళు ఏం చేసిందంటే క్రైస్తవులా కలిసిన ఏది నీవు మాలోడా అని అంటారు, మాది కూడా అంటారు. ఇంకా ఆ కులం అయితే పోదు కదా. ఇప్పుడు కులం పోనప్పుడు ఎందుకు మారడం మతం మారడం అంటే ఇది అంటరాంతనం ఉన్నందుకు, ఆ గుళ్ళకు అంటరాంతనం లేనందుకే కదా పోతుంది. అక్కడ కూడా అంటరాంతరం ఉన్న తర్వాత మరి ఎట్లా వర్తిస్తుంది? ఇప్పుడు వర్తించదు అంటే ఇప్పుడు కావాలనే ఇది లొల్లి కావాలనే. ఇప్పుడు ఎందుకు సరే మంచిది, ఇప్పుడు సర్టిఫికెట్ ఎస్సీ కులానికి చెందిన సర్టిఫికెట్ ఇస్తున్నారు. నీవు ఏ సుప్రభలో కలిసిన అని కూడా బీసీ ఓసీలా బీసీసీ ఇచ్చిండ్రు, సీలో ఇచ్చిండ్రు. అంటే అట్లా ఉంది. కానీ నువ్వు పూస్తమే ఏది మాలోళ్ళు క్రైస్తగా మారిండు, మాదిగోళ్ళు క్రైస్తగా మారిండు, అందరినీ తీసేయాలంటే ఎంతమందిని అనేది తీసేస్తావు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నాడు, కులం అంటరాంతనం ఉన్న దినాలు రిజర్వేషన్లు కావాలన్నాడు. 10 సంవత్సరాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఈ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ వచ్చింది. ఆయన పూర్తి సమ్మతం మేరకే కదా, ఆయన అభిప్రాయమే కదా ఇది. మతం మారితే దళితులకు రిజర్వేషన్ ఉండొద్దు అన్నది. దళితులు మారడం అంటే చాలా ఇక్కడ కింద స్థాయి లెవెల్ల, గ్రామాల లెవెల్ల అంటరాంతనం ఉంది. గుళ్ళులకు రానియక ఏది వీళ్ళకు మంచి నూనెలాగా గాగబెట్టి కాళ్ళు దాంట్లో పెట్టిన కారణం ఉంది. ఇది ఎట్ట మారలేదనేది ఆ నాడు అంతా ఈ సెంటర్ నుండి అక్కడ నుండి వచ్చి రాజాకర్లలాగా వచ్చేసి మీకు బట్టలు ఇస్తాం, గూళ్ళు ఇస్తాం, బడి ఇస్తాం, ఏది చర్చిలో కలవాలి అని వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళు మతం మారినా కులం ఏది పోదు. రెడ్డి ఉన్నాడు, రెడ్డి క్రైస్తవుడు అయిండు, రెడ్డి అని అంటారు. కానీ క్రైస్తవు అని ఎట్టంటారు చెప్పు, చాలా దారుణం. ఇప్పుడు ఎందుకంటే ఏదైనా కుట్ర చేసి లొల్లి పెట్టాలంటే బాగాలేదు పద్ధతులు. ఎందుకు అంటరాంతనం ఉన్న దినాలు రిజర్వేషన్లు కావాలన్నప్పుడు మతం మారిన కూడా చాలా గ్రామాలకు ఇంకా ఇప్పుడు కూడా గుళ్ళులకు రాణిస్తలేరు. దేవుని గుళ్ళకు రానియకుండా అది ఉన్నందుకు మారిన కూడా వాళ్ళు ఒక విషయంలో ఏది బాగా ఉన్న ఉడక ఎంత ఉన్న ఉడక గుళ్ళలకు రాని అన్నప్పుడు మతం మారిన ఉడక కులం అయితే ఉంది కదా, మాలోడ అంటారు. రెడ్డి మారితేనంటే రెడ్డి అన్నారా, రెడ్డి అంటారు కదా. ఆయనదట ఉంటుంది మాదిగలు. ఇప్పుడు ఒకటే కులం అంటలేను కదా, మాలోళ్ళు చేరిండ్రు, మాదిగోళ్ళు చేరిండ్రు, రెడ్డి చేరిండ్రు, బీసీలు కూడా దాంట్లో చేరిండ్రు. చేరిన దాంట్లో ఇప్పుడు పుట్రాల్లో బీజేపీ కుట్రనే అన్నగాని నేను అంటున్నది. మొత్తం ఏది ఎస్సీ వర్గీకరణ చేసిండ్రు. ఎస్సీ వర్గీకరణ చేస్తే ఆ ఎస్సీ వర్గీకరణ కోర్టు ఎట్టిస్తుంది తీర్పు? సరే తీర్పు ఎట్టిస్తుంది, ఆ తీర్పు కాదు అంటే వాళ్ళు న్యాయవాదులు 5 మంది న్యాయవాదులతోటి వర్గీకరణతోటి ఏది కోర్టు ద్వారా చేసారు. కోర్టు ద్వారా కాదు, దమ్ము ధైర్యం ఉంటే పార్లమెంట్లో పెట్టి 2/3 మెజార్టీ ఉంటేనే వర్గీకరణ కావాలి. 2/3 మెజార్టీ అంటే ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి బిల్లు పంపించేసి రాజ్యాంగం ముద్ర వేసి, ఆ ముద్ర వచ్చినాక రాజ్యసభకు పోయినాక రాజ్యసభ వాదించినాక అప్పుడు నీకు 2/3 మెజార్టీ ఉందా లేదా అని వర్గీకరణ చేయాలి. 2/3 మెజార్టీ లేకుండా కూడా వర్గీకరణ సుప్రీంకోర్టు ఏది దొంగదారిలో వచ్చేసింది. దొంగదారి అంటే సుప్రీంకోర్టు వర్గీకరణ చేసిండ్రు. వర్గీకరణ ఎట్లా చేసిండ్రు?
ఏది ఎంత చాలా అంటరానితనం ఉన్న దినాలు రిజర్వేషన్లు కావాలన్నప్పుడు ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏది 10 సంవత్సరాలే రిజర్వేషన్లు కావాలన్నారు. 10 సంవత్సరాలకు మారలేదు కదా. మారినప్పుడు కంటిన్యూగా అంటరానితనం ఉన్న దినాలు రిజర్వేషన్లు కొనసాగుతుండయి. కొనసాగినప్పుడు నీవు ఏది మాలలకు 5%, మా సోదరులకు 9% పోయినాక ఎంత నష్టపోతున్నారు మాలలు అంటే దాంట్లోనే రోసర్ పాయింట్ పెట్టిండ్రు. ఆ రోసర్ పాయింట్లో ఒక్క జాబ్ ఉడక వస్తలేదు మాలలకు. చాలా నష్టపోతున్నారు మాలలు. ఎంత చదివిన ఉడక ఓపెన్ లో కొట్టాలని జాబ్ వస్తుంది. ఇది ఇప్పుడు క్రిస్టియానిటీలోకి మారిన వాళ్ళకి గనక రిజర్వేషన్ లేకపోతే దానిలో తోటి దళితులకే కదా న్యాయం జరిగేది. దళితులకు వేరే వాళ్ళకైతే పోదు కదా. ఇప్పుడు ఎంతమందిని ఇప్పుడు సరే ఏది క్రైస్తవులకు పోయినా కూడా ఏముంది, ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇంక్వైరీ చేస్తారు. ఇంక్వైరీ చేసినప్పుడు మండలాఫీసుల నుండి ఆర్ఐ పోతాడు. ఆర్ఐ పోయి నీకు సిలువ ఉంది నీ ఇంటి మీద, నీకు ఎస్సీ సర్టిఫికెట్ అని కూడా ఆ బంధం పెట్టిండ్రు. ఆ బంధం పెట్టిన కూడా దాంట్లోనే ఉండాలి. కానీ ఇప్పుడు మొత్తానికి అది ఇవ్వాలంటే ఎవరన్నా ఈ విషయంలో ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు చేసిన వాదంతో ఏకీభవిస్తారు. ఇప్పుడు క్రిస్టియన్స్ అంటే మతం అయితే అట్టే ఉంది, మతం మారిన కులం అయితే ఉంది కదా. కులం ఉంది, కులం ఉన్న తర్వాత ఎందుకు మారడం? కులం అట్లనే ఉంది కదా. మన మైనార్టీ శాఖలలో మైనార్టీ కార్పొరేషన్స్ లో మన హిందూ దళితులకు ఫండ్స్ ఇప్పిస్తారేమో నాయకులు అడగండి. మైనార్టీ కంటే ఇస్తారబ్బా. మైనార్టీ ఇప్పేయండి, మాకు హిందూ దళితులకు ఇప్పేయండి, మీరు ఇప్పేయండి చూస్తాను. మైనార్టీకి మాధవనికి ఏమంటారా నేను చెప్పేది. మనం దళితులమంతా మనం ఒక్కటే కదా. మైనార్టీ కార్పొరేషన్ లో మాకు లోన్లు ఇప్పియండి చూస్తాం. మైనార్టీలకు రానియరబ్బా. వాళ్ళు ఏది మైనార్టీలకు పోతే అది చాలా చర్యలు ఉంటాయి. మైనార్టీలకు రిజర్వేషన్ ఉండదు. మా పిల్లలకు సీట్లు ఇప్పియండి. అరే సీట్లు ఇప్పుడు నువ్వు నేను అన్నంతలనే కాదు కదా. ఇది చాలా కుట్ర జరుగుతుంది. నేను ఎట్లంటే మీరు ఇవ్వండి. కుట్ర ఆడ కదనా. కుట్ర దళిత ఉద్యమాలలో ఎప్పుడో పడ్డది క్రైస్తవ కుట్ర. దళిత ఉద్యమాలలో క్రైస్తవ కుట్ర ఎప్పుడో పడ్డది. మేము చదువుకున్న పిల్లలు ఇప్పుడు బయటకు వస్తున్నాం, మాకు ఇప్పుడు అర్థమవుతుంది. మొత్తం దళితుల్ని క్రైస్తవ మతం మార్చడానికి చేసిన కుట్రలు అవన్నీ ఇప్పుడు మాకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు కనపడిన కూడా కానీ నేను చెప్పేదేమో ఏక దమ్మన ఇప్పుడు ఆ రోజు దళిత క్రిస్టియన్స్ తేవాలని వైఎస్ రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు అట్లా దళిత క్రిస్టియన్స్ చేయాలి. కానీ ఒకటేసారి దళితులకు క్రిస్టియన్స్ మారిండ్రు, మొత్తానికి ఎస్సీలో లేకుండా తీసేయండి అని అనేది అది చాలా తప్పు. అది ఏదంటే మేము తప్పు కాదు. ఈ రోజు క్రైస్తవులకు ఇస్తారు, రేపు ఇదే మైనార్టీగా మేము కూడా మైనార్టీల మంది ముస్లింలు అడుగుతారు. ఇస్తారా మీకు? వాళ్ళకు కూడా ఇస్తారా? అట్టే ఇస్తారు. ఏదో దాని నుండి వచ్చి నేను మైనార్టీని నాకు ఇయ్యాలి ఇసిదాంటే అంటే ఎట్ట ఇస్తారు? ఇయ్యరు. కానీ మరి వాళ్ళకి ఇచ్చినప్పుడు వీళ్ళకి కూడా ఇవ్వాల్సి వస్తుంది నా. ముస్లింల క్రైస్తవులకు ఏంటి తేడా? ఇద్దరు కూడా మైనార్టీలే కదా. ఇప్పుడు రాజ్యాంగం కాదని మనం మూతలేము, రాజ్యాంగాన్ని అమలు పరచలేరు. ఇది తప్పుతో పట్టిస్తున్నారు. నేను చెప్పేది ఏత కొట్లాడ రావాలి. క్రైస్తవులకు పెట్టినట్టు మాలమాదిగలకు పెట్టిండ్రు, మాలమాదిగల నుండి పోయి ఆ లంబడులకు పెట్టిండ్రు, లంబడుల నుండి పోయి ఆ ఆదివాసులకు పెట్టినట్ట. ఇప్పుడు ఆదివాసులను కూడా వాళ్ళకు లొల్లి, ఈ లంబాడోళ్ళకు కూడా వాళ్ళకు కూడా లొల్లి. అంటే ఇది కావాలని కుల మతాలు లేపుకుంటా కుట్ర చేస్తున్నారు. కుట్ర చేసేది ఏంది? అవునయ్యా, నీకు అంటరాంతరం ఉందా లేదా? అంటరాంతనం ఇంకా ఉంది. అంటరాంతనం ఏది గుళ్ళకు రానిస్తలేరు. మతం మారిన కులం అయితే ఉంది కదా మాలోడా అంటాడు, ఆ కులం ఉంది కదా మాది కూడా అంటారు. అది ఉన్నంతసేపు ఏదంటే ఆ రోజుల్లో ఈ క్రిస్టియన్తులన్న పోతే మొక్కుకోనికే దేవుడిలాగా మొక్కిండ్రు. కానీ మొక్కినంతలే నీకు ఎస్సీ దాంట్లో తీసేయి, ఎస్సీ దాంట్లో నుండి అక్కడ తీసేయండి. ఎవరిని తీసేస్తారు? ఎంతమందిని తీసేస్తారు చెప్పండి? అది పద్ధతి కాదు. మురళీ మనోహర్ గారు ఎవరు అంటలేరన్నా. పుట్టి దేవుని మొక్కినుంటే బానే ఉండేది. కానీ పూర్తిగా వాళ్ళ ఈ హిందూ సమాజం మన దళిత సమాజంలోకి వెళ్ళి వాళ్ళ సామాజిక బంధం తెంపుకొని వాళ్ళు మతం మార్పిడి చేసుకొని చర్చకు పోతారు, బైబిల్ పెట్టుకొని పోతారు, బైబిల్ ని పాటిస్తారు, బైబిల్ ని నమ్ముకుంటారు. వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళ పద్ధతులు అన్ని కూడా బైబిల్ ప్రకారం నడుస్తాయి. వాళ్ళ సామాజిక బంధం పూర్తి కూడా తెంపుకొని పోయిన తర్వాతనే వాళ్ళని క్రైస్తవులుగా పరిగణించబడతారు, బాప్టిజం ఇస్తారు. అప్పుడు మాత్రమే వాళ్ళని క్రైస్తవులుగా పరిగణించాలి, వాళ్ళకి రిజర్వేషన్ తీసేయాలి. ఒకసారి 2 సార్లు మొక్కినంత మాత్రాన దేవుని మొక్కినంత మాత్రాన తీసేయాలని జడ్జిమెంట్ కూడా చెప్పలేదు, మేము కూడా అంటలేము.
కానీ మేము రాజ్యాంగాన్ని గౌరవించాలా, రాజ్యాంగాన్ని పాటించాలని చెప్తున్నాము. వాళ్ళు పూర్తిగా వాళ్ళ సామాజిక బంధాలను నింపుకొని పోతున్నారు. వాళ్ళు మేము అసలు ఎస్సీలమే, మేము అసలు వాళ్ళు పూర్తిగా క్రైస్తవులకు వెళ్ళిపోయి హిందూ దళితుల మీద వివక్ష చూపిస్తారు. మీకు ఎన్నో సందర్భాలు నేను మీకు చూపిన సొంత కుటుంబం చేస్తుంది చర్చ్ మీ కుటుంబంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లా దళితులు అవుతారు? ఒక్కసారి మురళీ మనోహర్ గారు ఒపీనియన్ తీసుకుందాం. మురళీ మనోహర్ గారు ప్లస్ క్రాంతి కిరణ్ గారు కూడా జాయిన్ అయ్యారు.